రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించిన మానవ జాతి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేసిన మానవ జాతికి ఈ పాపము నుంచి విడుదల ఎలా కలుగుతుంది, ఎలా విమోచన దొరుకుతుంది, ఎలా రక్షణ దొరుకుతుంది, ఎలాగ మరలా మనం పోగొట్టుకున్న దేవునితో సహవాసాన్ని మరలా మనం తిరిగి ఎలా పొందుకోగలుగుతామని మానవ జాతి ఆశిస్తూ ఉంటే, ఆ ఆజ్ఞనిచ్చిన దేవుడే, ఆ ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా మోషే ద్వారా అనుగ్రహించిన దేవుడే అదిగో మనకు ఆ ధర్మశాస్త్రములో ఆ ఆజ్ఞను హేతువు చేసుకుని సాతాను వాడేమో లోకాన్ని నాశనం చేస్తుంటే, అదే ఆజ్ఞను హేతువు చేసుకొని సృష్టికర్త అయిన దేవుడు ఒక శాసనం రాసి పెట్టాడు. మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన వాడు ఒకడున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని రాసిన వాడు ఇదిగో ధర్మాత్ముడు కనుక ఆయన మానవ జాతిని విమోచించడం కోసమై ఆయన పెట్టినటువంటి ఓ గొప్ప ప్రణాళిక ఏంటంటే, ఆయన కనిపెట్టినటువంటి ఓ గొప్ప పద్ధతి ఏంటంటే, రక్తము ద్వారా ప్రతీది కూడా శుద్ధి కలుగుతుంది.